పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అంతలో వేలాది ప్రజలు గుమిగూడి త్రొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను. పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి అనగా కపట ప్రవర్తన గూర్చి మీరు జాగరూకులై ఉండుడు. దాచబడినదేదియు బయటపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. లూకా 12:1. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు ప్రభువు మనకు చెబుతున్నారు, పరిసయ్యుల కపటతత్వంలా ఉండకండి. మనం బయటకు భక్తిగా కనిపించినా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. దాచినది ఎప్పటికైనా బయటపడుతుంది. కాబట్టి మనం నిజాయితీగా, పారదర్శకంగా దేవుణ్ణి ముందుంటాలి. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో ఉన్న ప్రతి కపటతను తీసివేయుము యేసయ్యా. బయట ఎలా ఉన్నానో లోపల కూడా అలాగే నిజాయితీగా ఉండే హృదయమును నాకివ్వుము తండ్రి. దాచిన పాపములను వెలుగులోనికి తేవుము. నిన్ను సంతోషపరిచే జీవితం నడిపించుము. నీ సత్యములో నడిచే ధైర్యాన్ని, నీ ఆత్మతో నింపిన పవిత్రతను నాకు ప్రసాదించుము యేసయ్యా. నీ సన్నిధిలో నిర్మలమైన హృదయంలో ఉండునట్లు నన్ను తీర్చిదిద్దమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.